హాయ్ ఆల్ స్పెషల్లీ ఇది హాస్టల్లో ఉండే స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. మనకి వాటర్ పడక ఎయిర్ ఫాల్ అవుతుంది, ఎయిర్ గ్రోత్ కూడా అస్సలు ఉండదు, జుట్టు కూడా చూడడానికి అస్సలు బాగుండదు. అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మనకి ముందుగా కావాల్సినవి ఒక ఉసిరికాయని అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ మెంతులు, నెక్స్ట్ ఒక విటమిన్ ఈ ట్యాబ్లెట్, ఇంకా వెల్లుల్లి. ఇది మనం ఏ రోజైతే ఆయిల్ని అప్లై చేసుకోవాలనుకుంటున్నామో అదే రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. స్టోర్ చేస్తే అంత బాగుండదు. ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాటిల్ అయితే తీసుకున్నాను. అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని పోసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 3 or 4 వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇది ఎవరి జుట్టుకి ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోవడమే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ తీసుకున్నాను, అంటే ఒక హాఫ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఉసిరికాయ తీసుకున్నాను. ఇక్కడ కలర్ షేడ్ ఎందుకు అయిందంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అందుకనే కలర్ షేడ్ అయింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ పోసుకుంటున్నాను. అంటే నా జుట్టుకి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ అయితే తీసుకుంటాను. ఎవరి జుట్టు అంటే కొందరు జుట్టు చిన్నగా ఉంటుంది, కొందరు జుట్టు పెద్దగా ఉంటుంది కదా, మన జుట్టుకి ఎంత ఆయిల్ పడుతుందో అంత తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె. ఇది ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మనకు అన్ని జనరల్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ని తీసుకోవాలి. అంటే మళ్ళీ చెప్తున్నా, 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్. ఇక్కడ విటమిన్ ఈ ట్యాబ్లెట్ అయితే యాడ్ చేస్తున్నాను. విటమిన్ ఈ ట్యాబ్లెట్ అయితే పక్కగా ఉండాలి, చాలా మంచిది. ఇక్కడ బాటిల్కి క్యాప్ పెట్టేసి బాగా షేక్ చేస్తున్నాను. అంటే విటమిన్ ఈ ట్యాబ్లెట్, క్యాస్టర్ ఆయిల్, ఇంకా కోకోనట్ ఆయిల్ బాగా కలిసేటట్టు షేక్ చేస్తున్నాను. ఇది ఏ స్టవ్ మీద పెట్టకుండా డైరెక్ట్ ఎండలో పెట్టుకోవాలి. అంటే మనం ఏ రోజైతే హెయిర్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలనుకుంటాం ఆ రోజు మార్నింగ్ ఇలా ప్రిపేర్ చేసుకొని ఎండలో పెట్టేసుకొని ఈవినింగ్ వచ్చి పెట్టుకోవాలి. పెట్టుకుంటే బాగా ఎండలో ఉంటుంది కాబట్టి గోరెచ్చగా పెట్టుకుంటే జుట్టుకి బాగా రిలాక్స్ ఉంటుంది, ఇంకా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా అస్సలు ఉండదు. ఇది వీక్లీ 2 times or 3 times అప్లై చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అసలు ఏమీ కాదు. జుట్టుకు మంచిగా హెయిర్ ఫాల్ కూడా మనకి తగ్గిపోతుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇది 2 hours తర్వాత నేను చూస్తే అక్కడ మెంతులు ఇంకా గార్లిక్ అనేది కలర్ కొద్దిగా షేడ్ అయింది. అంటే మనం ఆయిల్లో ఇలాంటి వీడియోనే ఇంతకుముందు చేసినప్పుడు 4-5 మెంబర్స్ అడిగారు ఏం కాదా ఆయిల్ పెట్టుకుంటే అని. ఆయిల్ కూడా పెట్టుకొని చూపించా. ఇప్పుడు కూడా మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఈ ఆయిల్ కూడా పెట్టుకొని చూపిస్తున్నాను. ఏం కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అసలు జుట్టుకి ఏం కాదు, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇదంతా న్యాచురల్ కాబట్టి ఏం కాదు, వర్కౌట్ అవుతే పెట్టుకోండి, లేదంటే అంటే పక్కా వర్క్ అవుతుంది. కొందరు జుట్టుని బట్టి ఉంటుంది. అది ఒక 2 times 3 times పెట్టుకొని అయితే లేదంటే కాదు, ఒక 1 month పెట్టుకొని చూడండి, అప్పుడు తెలుస్తుంది రిజల్ట్ అనేది. చాలా బాగా వర్క్ అవుతుంది. నా జుట్టుకైతే మంచిగా పనిచేసింది. ఇంకా మీరు పెట్టుకొని మీరు మెసేజ్ చేయండి ఎలా ఉందనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.